నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా శంఖవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ గ్రామకంఠం భూములపై పెత్తందార్ల అరాచకాలు పెరిగిపోతున్నాయని సామాజిక కార్యకర్త మేకల కృష్ణతో పాటు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామకంఠం పరిధిలోని భూములపై పెత్తనం చలాయిస్తూ అక్కడ ఉన్న కొబ్బరి చెట్ల ద్వారా వస్తున్న ఆదాయాన్ని కొందరు స్వాహా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. స్థానిక పాత ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ అక్రమాలను వారు మీడియా ముందర పెట్టారు. ప్రస్తుతం తాము సమావేశం నిర్వహిస్తున్న ప్రాంగణం సర్వే నంబర్ 125/4 పరిధిలోకి వస్తుందని, ఇది పూర్తిగా గ్రామకంఠం భూమి అని మేకల కృష్ణ స్పష్టం చేశారు. ఇక్కడ గతంలో ఉన్న ఆసుపత్రిని 1989లోనే గ్రామ శివారుకు తరలించారని, నాటినుంచి నేటి వరకు సుమారు 37 ఏళ్లుగా ఈ స్థలంలోని 53 కొబ్బరి చెట్లను కొందరు పెత్తందారులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారని వివరించారు. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులకు ఆ చెట్లను అప్పగించి వాటిపై వచ్చే భారీ ఆదాయాన్ని ఆ పెత్తందారులే వసూలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రావాల్సిన ఈ ఆదాయాన్ని బహిరంగ వేలంపాట ద్వారా ఎందుకు సేకరించడం లేదని, పంచాయతీ అధికారులు ఈ నిధులను పంచాయతీ ఖాతాకు ఎందుకు జమ చేయడం లేదని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పర్వత రామకృష్ణ, బొమ్మిడి సత్యనారాయణ, బొర్రా సత్తిబాబు, రేలంగి వెంకట సత్యనారాయణ, గుణవర్తి అపురూప్, రేలంగి వెంకన్న ప్రశ్నించారు. ఈ అక్రమాలపై తక్షణమే నిగ్గు తేల్చి కొబ్బరి చెట్లపై వచ్చే ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి ఉపయోగపడేలా పంచాయతీ ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో సర్వే నెంబరు 124/5 గ్రామకంఠం భూమి నుంచి మాట్లాడటం జరుగుతుంది. ఈ శంఖవరం గ్రామంలో 124/5 గ్రామకంఠంలో సుమారు 83 సెంట్ల భూమి ప్రభుత్వం 1954 ముందు నుంచి కూడా గుర్తించడం జరిగింది. తర్వాత కాలంలో హాస్పిటల్ కట్టడం, ఈ హాస్పిటల్ ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి ఊరి చివర కట్టడం వల్ల 89వ సంవత్సరంలో ఈ హాస్పిటల్లో ఈ యొక్క బిల్డింగుల్ని అంటిని శంఖవరం గ్రామ పంచాయతీ వారికి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత నుంచి ఈ కొబ్బరి తోటలో, అంటే సుమారు ఈ కొబ్బరి తోటకు సంబంధించి, అదేవిధంగా ఇక్కడ అనేకమైన జామీల చెట్లు, మామిడి చెట్లు, అదేవిధంగా నేరేడు, ఇటువంటి ఫలసాయంగా చెట్లు ఉండేవి, కొబ్బరి చెట్లు కూడా ఉండేవి. అప్పటి నుంచి కూడా 89 నుంచి కూడా దీనికి సంబంధించిన ఆదాయం ప్రభుత్వానికి జమ కాలేదు. ప్రభుత్వానికంటే శంఖవరం గ్రామ పంచాయతీకి జమ కాలేదు. ఎందుకు జమ కాలేదు ఏంటి అని చెప్పి మేము ఈ మధ్య ఒక 15 రోజులు 20 రోజుల నుంచి ఎతకడం మొదలుపెట్టాం. పంచాయతీకి వెళ్తే పంచాయతీలో ఆ సర్వే నెంబర్కి సంబంధించి మనకేం ఆదాయం రాదని అంటున్నారు. కానీ ఇక్కడ 53 కొబ్బరి చెట్లు ఉన్నాయి. గతంలో జామేల చెట్లు ఉండేవి, నేరేడు చెట్లు ఉండేవి, మామిడి చెట్లు ఉండేవి. ఈ ఆదాయం అంతా ఏమైంది ఏంటి అని చెప్పి ఈ విషయం మీద ఇది ప్రభుత్వానిదా, ఎంత ఆదాయం వస్తుంది ఏంటి, దీని మీద అంటే చర్యలు తీసుకోండి పంచాయతీ సెక్రటరీ గారిని అడగడం జరిగింది. ఆయన ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో మండల స్థాయి అధికారులైనటువంటి ఎంపీడీఓ గారు, ఈఓపీఆర్డీ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా శంఖవరం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిని గారికి మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా స్వయంగా పట్టుకెళ్ళి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ అధికారులు మా దగ్గర అప్లికేషన్ తీసుకున్నారే తప్ప ఏ విధమైన చర్యలు ఈ రోజుకి తీసుకోలేదు. ఈ విషయమై మేము 3 రోజుల క్రితం శంఖవరం గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు అయినటువంటి అప్పలరాజు గారిని కలవడం జరిగింది. ప్రభుత్వం భూమి కాకపోవడం ఏంటండి, ఇది గతంలోంచి కూడా అడంగల ప్రకారంగా 1B ప్రకారంగా ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు కదా అని చెప్పి అడిగితే ఆయన మనకు సంబంధం లేదండి, మనం ఏ విధమైన ఆదాయం మనకు వస్తలేదండి అని చెప్పాడు ఆయన. అప్పుడు మేము 1వ తారీఖున పెట్టాం. ఈ విషయాలు మేము ఎండిఓ గారిని అడిగితే ఇంకా పంపించలేదండి ఏమని, పైనుంచి మాకు ఆర్డర్స్ రావాలంటున్నారు. ఈరోజు అధికారులకు, అంటే మండల స్థాయి అధికారులకు కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీకి కానీ జవాబుదారీతనం కొరబడింది. ఎవరికి జవాబుదారీతనం అంటే కిందనున్న ప్రజలకి జవాబు చెప్తలేదు, పైనున్న కలెక్టర్ గారు, ఆర్డీఓ గారికి కూడా ఏ విధమైన జవాబుదారీతనం చెప్తలేదు. వస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. 1989 నుంచి ఈ రోజు వరకు అక్కడ అంటే ఈ కొబ్బరి చెట్ల మీద సుమారు 7 లక్షల రూపాయల ఆదాయం ప్రైవేట్ వ్యక్తులు కాజేసారు.
అదొకటే కాకుండా జామేల చెట్లు, మామిడి చెట్లు, నేరేడు చెట్లు, ఈ అన్ని చెట్లని కూడా నరుక్కుని పట్టుకెళ్ళిపోయారు. అదేవిధంగా ఇక్కడ బిల్డింగులు ఉండేవి. బిల్డింగులకు సంబంధించిన పాత మెటీరియల్ కూడా శంకవరం గ్రామ పంచాయతీలో జమ చేయలేదు. ఎంత దారుణమైన విషయం అంటే పంచాయతీ సెక్రటరీ ఇది మాకు సంబంధం లేదంటున్నాడు. కానీ ఆయన 2002లో ఇక్కడ రైతుల కోసం హార్టికల్చర్ వారు ఒక షెడ్ కట్టారు ఈ సర్వే నెంబర్లో ఇక్కడే. దానికి మాత్రం తీర్మానం ఇచ్చారు, పంచాయతీ తీర్మానం. ఆ పంచాయతీ తీర్మానం అదిగో మీ అందరికి ఇస్తున్నాను. పంచాయతీ తీర్మానం ఇక్కడ షెడ్ కట్టుకోనాక ఇస్తారు, కానీ ఇందులో ఉన్న ఆదాయానికి మాత్రం మాకు సంబంధం లేదంటున్నారు. కాబట్టి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు, కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఈ విషయం మీద సమగ్ర దర్యాప్తు జరిపి, అదేవిధంగా స్థానిక ఎంపీడీఓ గారు కానీ, ఈఓపీఆర్డీ గారు కానీ, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిని కానీ ఇది రాబోయే 10 రోజుల్లో 15 రోజుల్లో దీన్ని బహిరంగ యాలం నిర్వహించాలి. బహిరంగ యాలం నిర్వహించి ఆ వచ్చిన డబ్బుని శంకవరం గ్రామ పంచాయతీని జమ చేయవలసి ఉంది. ఈరోజు 53 నాటికి 50,000 నుంచి 65,000 రూపాయలు ఇస్తారు. అంటే సుమారు 900 రూపాయల నుంచి 1,200 రూపాయలకు ఒక్కొక్క కొబ్బరి చెట్టు అమ్ముతున్నారు. రైతులు ఆ వ్యవసాయాల్లో ఉన్న కొబ్బరి చెట్లను అలా అమ్ముతున్నారు. ఓన్లీ ఫలసాయం తీసుకోవడానికి సుమారు శంకవరం గ్రామ పంచాయతీకి 50 నుంచి 60,000 రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఆదాయాన్ని సేజేతులారా మధ్యలో ఉన్న బ్రోకర్లకి, పెత్తందరులకి అప్పచెప్తున్నారు ఈ అధికారులు. కాబట్టి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఈ విషయం కొంతమంది అధికారులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు మాకు ఆర్డర్ ఇవ్వాలి అప్పుడు కలుపుకుంటాం అంటున్నారు. ఇదేనా గ్రామ రెవెన్యూ సంబంధించి ఒక గ్రామ కంఠం భూమిని కాపాడవలసినటువంటి గ్రామ ఈఆర్ఓ కానీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ ఏ విధమైన చర్యలు తీసుకోకుండా మండల స్థాయిలో ఎంపీడీఓ గారు కానీ, ఈఓపీఆర్డీ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ మాకు సంబంధం లేదు, అది ఎవరిదో ప్రైవేట్ రైట్ది అన్నట్టు గ్రామ కంఠం భూమిని వాళ్ళు అక్రమార్కులకు అప్పచెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే మంచి జరిగింది. మొన్న రీసర్వే జరిగినప్పుడు, జగనన్న రీసర్వే జరిగినప్పుడు ఏకి వ్యక్తికి పేరున అడంగలు మార్చుకోలేదు, అది అదృష్టం. వాళ్ళ అడంగల కింద మార్చుకుని ఇది లేఅవుట్ చేసి అమ్మేసిన అధికారులు నిమ్మక నీరెత్తనట్టు కూర్చునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని దయచేసి పత్రికల ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారా కలెక్టర్ గారు, డిఎల్పిఓ, ఆర్డీఓ నోటీస్ తీసుకెళ్ళి దీనికి రాబోయే రోజుల్లో యాలాం పాడి ఆ యాలాం ద్వారా వచ్చే ఆదాయంతో శంకవరం గ్రామ పంచాయతీలో జమ చేయించుటకు తగు చర్యలు తీస్తారని ఈ పత్రికాముఖంగా కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. కలెక్టర్ గారు ఈ విషయం మీద సమగ్ర దర్యాప్తు జరిపి, అదేవిధంగా స్థానిక ఎంపీడీఓ గారు కానీ, ఈఓపీఆర్డీ గారు కానీ, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిని కానీ ఇది రాబోయే 10 రోజుల్లో 15 రోజుల్లో దీన్ని బహిరంగ యాలం నిర్వహించాలి. బహిరంగ యాలం నిర్వహించి ఆ వచ్చిన డబ్బుని శంకవరం గ్రామ పంచాయతీని జమ చేయవలసి ఉంది. ఈరోజు 53 కొబ్బరి చెట్లు అంటే ఒక సంవత్సరానికే కొబ్బరికాయలు తీసుకోనాడికి 50,000 నుంచి 65,000 రూపాయలు ఇస్తారు. అంటే సుమారు 900 రూపాయల నుంచి 1,200 రూపాయలకు ఒక్కొక్క కొబ్బరి చెట్టు అమ్ముతున్నారు. రైతులు ఆ వ్యవసాయాల్లో ఉన్న కొబ్బరి చెట్లను అలా అమ్ముతున్నారు. ఓన్లీ ఫలసాయం తీసుకోవడానికి సుమారు శంకవరం గ్రామ పంచాయతీకి 50 నుంచి 60,000 రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఆదాయాన్ని సేజేతులారా మధ్యలో ఉన్న బ్రోకర్లకి, పెత్తందరులకి అప్పచెప్తున్నారు ఈ అధికారులు. కాబట్టి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఈ విషయం కొంతమంది అధికారులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు మాకు ఆర్డర్ ఇవ్వాలి అప్పుడు కలుపుకుంటాం అంటున్నారు. ఇదేనా గ్రామ రెవెన్యూ సంబంధించి ఒక గ్రామ కంఠం భూమిని కాపాడవలసినటువంటి గ్రామ ఈఆర్ఓ కానీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ ఏ విధమైన చర్యలు తీసుకోకుండా మండల స్థాయిలో ఎంపీడీఓ గారు కానీ, ఈఓపీఆర్డీ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ మాకు సంబంధం లేదు, అది ఎవరిదో ప్రైవేట్ రైట్ది అన్నట్టు గ్రామ కంఠం భూమిని వాళ్ళు అక్రమార్కులకు అప్పచెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే మంచి జరిగింది. మొన్న రీసర్వే జరిగినప్పుడు, జగనన్న రీసర్వే జరిగినప్పుడు ఏకి వ్యక్తికి పేరున అడంగలు మార్చుకోలేదు, అది అదృష్టం. వాళ్ళ అడంగల కింద మార్చుకుని ఇది లేఅవుట్ చేసి అమ్మేసిన అధికారులు నిమ్మక నీరెత్తనట్టు కూర్చునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని దయచేసి పత్రికల ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారా కలెక్టర్ గారు, డిఎల్పిఓ, ఆర్డీఓ నోటీస్ తీసుకెళ్ళి దీనికి రాబోయే రోజుల్లో యాలాం పాడి ఆ యాలాం ద్వారా వచ్చే ఆదాయంతో శంకవరం గ్రామ పంచాయతీలో జమ చేయించుటకు తగు చర్యలు తీస్తారని ఈ పత్రికాముఖంగా కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.